హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి బెల్లం సున్నుండలు చేశానండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది. పాతకాలం నాటి రెసిపీ అండి. అమ్మమ్మలు నాయనమ్మలు చేస్తారు కదండి ఇంట్లోనే సున్నుండలు. ఎలా చేస్తానో చూపిస్తానండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఇట్లా రోజుకొకటి తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, మనకు బాగా ఎనర్జీ కూడా వస్తుంది, బ్యాక్ పెయిన్ కూడా చాలా వరకు తగ్గుతుందండి. లేడీస్కి ఇంకా మెయిన్ ముఖ్యం అండి. రోజుకొకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ప్రాసెస్ ఎలా చేస్తానో చూపిస్తానండి. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే నోరు ఊరిపోతుందండి. అప్పటికే ఒకటి తినేసాను, మంచిగా సూపర్ టేస్ట్ ఉంది. చూసారు కదా ఎంత నిగనిగలాడిపోతున్నాయో. మనం సింపుల్గా మినపగుండ్లతోనే చేసుకోవచ్చు అండి సున్నుండలు. ఎలా చేస్తానో చూపిస్తారండి. స్టవ్ ఆన్ చేసి మందపు కళాయి పెట్టుకోవాలండి. మెయిన్ ప్రాసెస్ ఇక్కడేనండి. మందపు కళాయి పెట్టుకుంటే మనకు అడుగును మాడకుండా ఉంటుంది కదండి. నేనైతే కొంచెం మందపు కళాయి తీసుకున్నాను. కళాయి వేడైన తర్వాత 2 కప్పుల మినపప్పు వేసానండి. మినపప్పు కొంచెం కలర్ మారిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసి స్పూన్తో అలా కలిపానండి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 కప్పు పెసర్లు వేసానండి. అదేనండి పచ్చ పెసర్లు వేసాను. అవి వేస్తే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది కదండి, అందుకని అవి వేసాను. ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి. చూసారు కదా గోల్డ్ కలర్ వచ్చేసాయి. ఇంకా లాస్ట్లో 2 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసే ముందు 1/2 కప్పు కొంచెం రైస్ వేసుకోవాలండి. అదేనండి బియ్యం వేసుకొని ఒకసారి అట్లా కలిపేద్దాం. బియ్యం ఊకనే ఫ్రై అవుతాయి కదండి, ఆ వేడికే ఫ్రై అయిపోతాయి. ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసేసి ఇంకా చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలండి. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూసారు కదా, చల్లారిన తర్వాత ఇంకా కలర్ మారిపోతాయి. మనం నెయ్యి వేసే కదండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, స్మెల్ అయితే భలే వస్తుంది. నేనైతే ఒక వేరే ప్లేట్లో వేసేసి చల్లారేదాకా ఫ్యాన్ కింద పెట్టేశానండి. మీకు కావాలంటే కాసేపు పక్కన పెట్టేసినా సరిపోద్ది. నేను కాసేపు ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేస్తే ఊకనే చల్లారిపోయాయండి. చూసారు కదా, చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని బాగా స్మూత్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చేత్తో పట్టుకుంటే చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. అప్పటికే స్మెల్ చాలా బాగా వస్తుందండి. నెయ్యి వేసి మనం ఫ్రై చేసాం కదా. ఇంకా అదంతా వేరే ప్లేట్లో వేసేసుకొని చేత్తో అలా కలిపానండి. ఉండలేమని ఉంటాయేమో లేదండి, మంచిగా చల్లారిన తర్వాతే పట్టాం కాబట్టి స్మూత్గా వస్తుందండి. 2 కప్పుల మినపప్పుకి 2 కప్పులు బెల్లం తీసుకున్నానండి నేను. మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు అండి. 2 కప్పులు మినపగుండ్లకి 2 కప్పులు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి, పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఇంకా మళ్ళీ బెల్లం వేసిన తర్వాత ఒకసారి చేత్తో అలా కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. మెయిన్ సీక్రెట్ ఇక్కడేనండి. బెల్లం మినపగుండ్లు ఒకేసారి వేస్తే బాగోదండి. దానికి సపరేట్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా బెల్లం వేసిన తర్వాత కూడా ఒకసారి మిక్సీ పట్టేశానండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఎక్కడైనా బెల్లం ఉండలు కానీ మినప ఉండలు కానీ లేనివ్వండి, కాల్చి చల్లార్చిన నెయ్యి అండి. నేనైతే 1 కప్పు తీసుకున్నానండి. మీరు ఇంట్లో ఉంటే వేసుకోండి, నెయ్యి ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు అండి, పర్లేదు. బటర్ అయినా షాప్లో దొరుకుతుంది కదా. నేనైతే అప్పుడే షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాను. నెయ్యి వేసేసానండి. కొంచెం కాలుతుందండి, జాగ్రత్తగా గోరువెచ్చగా ఉన్నప్పుడే కలపాలి కదా, ఎందుకంటే సున్నుండలు మనకి బాగా రావాలి కదండి స్మూత్గా. నెయ్యి అంతా పిండికి పట్టేలాగా కొంచెం కొంచెం అట్లా కలుపుకోవాలండి. చూసారు కదా మొత్తం అలా కలిపేసి పక్కన పెట్టుకున్నా పర్లేదండి, కొంచెం చల్లారిన తర్వాతే కలుపుకోవచ్చు. నెయ్యి ఫ్లేవర్ అంతా మంచిగా పిండికి పట్టాలి కదండి. కొంచెం చూసారు కదా ఆ మాత్రం కలర్ మారిన తర్వాత మనం చేత్తో అట్లా ఒత్తుకుంటూ సున్నుండలు చేసుకోవచ్చు అండి. సూపర్ అంటే సూపర్ అండి. 2 చేతులతో పని ఉంటుందండి దీనికి. కొంచెం కష్టమైన కానీ ఇష్టంగా చేసుకుంటే ఇష్టంగా తినొచ్చు కదండి. ఏమంటారు మీరే చెప్పండి. చూసారు కదా సున్నుండలు రెడీ. వావ్, నాకైతే ఎంత బాగా వచ్చాయండి. నేనైతే అస్సలు ఎక్స్పెక్టే చేయలేదండి ఇంత బాగా వస్తాయని. నేనైతే మా మమ్మీకి ఫోన్ చేసి కనుక్కోనల్లా చేశానండి. ఇంత బాగా వస్తాయని నేను అస్సలు అనుకోలేదండి. సున్నుండలు రెడీ. లేడీస్కి అయితే రోజుకొకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, ఎనర్జీ కూడా ఉంటుంది కదా. మీ ఇంట్లో కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంట్లో పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే రోజు కొంచెం పెట్టినా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే స్వీట్ ఉంటుంది కదా, ఇష్టంగా తింటారు. లడ్డు లాగా ఉంది కదా, సేమ్ లడ్డే లేండి, బట్ సున్నుండలు అంటారు కదా. మంచిగా పెడితే పిల్లలకు కూడా ఎనర్జీ బాగా ఉంటుంది. పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి, ఇంకొంచెం లేడీస్కి అయితే ఎక్కువ బలం కదా. మంచిగా అందరు తింటే ఆరోగ్యానికి మంచిది. ఒక్కసారి అట్లా చేత్తో చూసారు కదా, ఒత్తితే ఎలా స్పాంజీలాగా ఊడొచ్చేసిందోనండి. అంత బాగా పర్ఫెక్ట్గా కుదిరాయండి. ఇంత బాగా వస్తాయని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. వావ్, స్మెల్ అయితే అప్పటికే భలే వస్తున్నాయండి. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకే తినాలనిపిస్తుందండి, బట్ ఇంట్లో ఉన్నాయి ఇంకా తింటాను. రోజుకొకటి తినాలండి. ఒక్కసారి మనకు చేసుకోవటం వచ్చిందంటే ఎప్పుడు తినాలన్నా ఇలా చేసుకోవచ్చండి. మళ్ళీ ఒకసారి కొంచెం చల్లారిన తర్వాత
చేస్తూ అట్లా కలిపితే కేక్ ముక్క ఊడొచ్చినట్టు ఊడొచ్చిందండి. టేస్ట్ కూడా చూశానండి నేను అప్పుడు. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో సున్నుండలు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. రేపు వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.